జనవాహిని అందరికి కూడా మహాగర్జన తరఫున సిపిఐ సిపిఎం రాష్ట్ర కమిటీల తరఫున హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎలక్షన్లో ఈ డబ్బంతా వాపసు తెస్తా, 100 రోజుల్లో వాపసు తెస్తా, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు సరిపడా డబ్బు తీసుకొస్తాను అన్నాడు. చాలామంది అడుగుతున్నారు, మా అకౌంట్లో డబ్బులు పడలేదు. 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా పడలేదు. ఈ నల్లధనం ఏమైనట్టు? ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు? నరేంద్ర మోడీ చెప్పిన నల్లధనమే కాదు, ఇంకా సహారా పేపర్స్లో, బిర్లా డైరీలో అవినీతి బయటపడింది. స్వయంగా ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి. అలాగే విదేశాలలో నల్లధనం 5,000 పేర్లు, భారతీయుల పేర్లు వారు బయటపెట్టారు. వాటికి సంబంధించి కూడా ఇవాళ ఏం మాట్లాడటం లేదు. ఆఖరికి ఇప్పుడు రాఫెల్ డీల్లో రాఫెల్ అనేటువంటి కంపెనీ నుండి యుద్ధ విమానాలు కొనుక్కొచ్చారు. ఈ యుద్ధ విమానాలు కొనుక్కోవడంలో 40,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైందని ప్రతిపక్షాలు వాళ్ళ ఆరోపణ చేస్తున్నాయి. 40,000 కోట్ల రూపాయలు ఆలోచించారు. ఇంత డబ్బులు పోతే దీని మీద విచారణ చేయరా? మేమందరం స్వచ్ఛమైన మనుషులం, మా దగ్గర అవినీతి లేదు అంటున్నారు. మీ అధ్యక్షుడి గురించి అడుగుతున్నాం. మీ అధ్యక్షుడి కొడుకు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 960 రెట్లు ఈ ఆస్తిని ఒక్క సంవత్సరంలో ఎట్లా పెంపు చేశాడు? ఈ అవినీతి గురించి ఏం చెప్తారు? రూపాయి నోట్ల రద్దు చేసి ఆ సందర్భంలో పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, మధ్యతరగతి వ్యాపారులను ఇబ్బంది పెట్టారు. లక్షల కోట్ల రూపాయలు మీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు, మిమ్మల్ని బలపరిచేటువంటి వారు, వీరు దీన్ని తెల్లదనంగా మార్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ఆల్ ఇండియా అన్నా డిఎంకే నాయకుడు శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల బోర్డులో పెట్టి ఈ శేఖర్ రెడ్డి ఇంటి మీద పోలీసులు దాడి చేస్తే 2.5 కోట్ల రూపాయల నగదు దొరికింది. దాదాపు 10-15 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బంగారం దొరికింది. ఎవరి శేఖర్ రెడ్డి? ఎవరికి? చంద్రబాబు నాయుడుకు ఆయనకు స్నేహితం. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అనేక విషయాలు చెప్తున్నారు బీజేపీ గురించి, ఇంకా ఇతర పార్టీల గురించి. శేఖర్ రెడ్డి గురించి ఎందుకు చెప్పరు? మీకేమిటి సంబంధం? ఎందుకు చెప్పరు? ఇలాంటి దొంగలను, నల్లధనాన్ని కూడబెట్టేటువంటి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పారు అని అడుగుతున్నాను. ఆయన చెప్పడు, బీజేపీ నాయకుడు చెప్పరు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో